హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత అఫీషియల్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ రోజు అయితే బ్లౌజుల దగ్గరికి అయితే వెళ్ళొద్దాం అనుకుంటున్నాను. ఇంకా చాలా రోజులు అయింది, ఒక 5 days అయింది ఇచ్చేసి. ఫోన్ చేశాను, రండి మేడం తీసుకెళ్తారు అని కాల్ చేశారు, అందుకని వెళ్తున్నా. బాబు అయితే పనుకున్నాడు, మా వారైతే బయటికి వెళ్ళారు. బాబు అయితే పనుకున్నారు, మా వారైతే ఇంకా రాలేదు. చూస్తాను నేను కూడా. మా అమ్మాయి కూడా ఆడుకుంటా ఉంది, వెళ్ళి రావాలి ఒకసారి. మా వారి కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇంకొకటి రాగానే నేను మా బాబు దగ్గర మా ఆయన పెట్టేసి అక్కడ బ్లౌజులు అయితే వెళ్ళి తీసుకొస్తాను. చూపిస్తారు ఎలా డిజైన్ చేశారో అని. నేను నాకు కూడా 2 చీరలు బ్లౌజులు అయితే ఇచ్చేసి వచ్చానండి. మళ్ళీ పొంద ఏం చేయించుకోలేనని బ్లౌజ్ కూడా వాళ్ళే స్టిచ్ చేసి ఇస్తామని చెప్పారు. చాలా రేట్లు అయితే పెరిగిపోయినాయి. ఒక 5 బ్లౌజులకే 6,000 అడుగుతున్నాడు. సింపుల్గా వర్క్ వేసి అలానే స్టిచ్చింగ్ చేయడానికి 6,000 అడిగాడు. నేను ఇంకా అన్నతో మేము రెగ్యులర్గా వేయించుకుంటాం కదన్నా అని చెప్పేసరికి ఇంకా అన్న కొంచెం తగ్గించుకున్నాడు. ఒక 500 అయితే తగ్గించుకున్నాడు. ఇంకా 5,500 అయితే ఇమ్మన్నాడు. 5 బ్లౌజులు కలిపి సింపుల్గా 700 డిజైన్నే చెప్పాను. 700 డిజైన్లే సింపుల్గా ఉన్నాయి. ఇలానే మా అక్కకి ఫుల్ స్లీవ్ది, నాకైతే 2 హాఫ్ స్లీవ్ అయితే చెప్పాను. ఇంకా ఈరోజు చూపిస్తాను ఎలా ఉన్నాయి, ఎలా వేశారు అని. ఇలాంటి వర్క్ అయితే వేయించాను, మిషన్ వర్క్ చెప్పాను. ఇలాంటిది ఎక్కువ రోజులు ఉంటుంది, థ్రెడ్ కాబట్టి త్వరగా వెళ్ళదు. హ్యాండ్ వర్క్ కూడా వెళ్ళదండి, అది ఒక పూసలు అలా చేత్తో వేసినారు కాబట్టి కొంచెం ఏమన్నా ఇట్లా ఇంజుకున్నా కూడా అలానే వెళ్ళిపోతుంది. అందుకోసమని హ్యాండ్ వర్క్ అప్పుడు వేయించాను, ఇప్పుడు వద్దనుకొని బరే మామూలుగా మిషన్ వర్క్ అయితే వేయిస్తాను. మా వారైతే వచ్చారు, నేను మీతో మాట్లాడుతూ ఉండగా మా వారైతే వచ్చారు. మా మిషన్ దగ్గరికి అయితే పోయేసి వస్తాను. నేను బాబుని అయితే చూస్తూ ఉండు, సరేనా? బాబుని చూసుకుంటుండు, మిషన్ కాడికి పోయేసి వస్తానా. ఇప్పుడే పోతావా? పోయేసి వస్తాను. ఎలా మాట్లాడు, మా వాళ్ళందరికీ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇప్పుడైతే మిషన్ కాడికి అయితే వెళ్ళేసి అక్కడ బ్లౌజులు అయితే తీసుకొని వస్తానండి. వచ్చినాక మీతో కూడా బ్లౌజ్ ఎలా షేర్ చేసుకుంటా వెళ్ళేస్తుందా? అవును, గిఫ్ట్ నువ్వు నాకు ఇవ్వాలి, నేను నీకు కాదు ఇచ్చేది. ఒక్క గిఫ్ట్ అన్నా ఇచ్చినావు, ఒక్క వ్యాలంటైన్స్ డే కన్నా. నువ్వు నాకు ఇవ్వాలి గిఫ్ట్, నేను నీకు కాదు ఇచ్చేది. నేనేం గిఫ్ట్ ఇది, నేనేమైనా సంపాదిస్తాను ఇప్పుడు? పిల్లలకి ఏమొద్దా? పిల్లల కోసమని దాచుకుంటున్నాం. ఏమైనా వాళ్ళు 1 రూపాయి 2 రూపాయలు ఇచ్చింది పిల్లల కోసమే కదండి మనం దాచుకునేది. ఏంది ఏం డబ్బి దొరికిందా? ఏదో డబ్బి దొరికిందంటండి. ఏదో ఓపెన్ చేసి చూస్తాను, ఏదో డబ్బి అంట ఇది. ఏంది చెప్పు, డబ్బి దొరికింది అటు తీసుకుని వచ్చాను. ఓపెన్ చేయి జిప్పుని. ఏం తెచ్చారు మా వారు? ఏదో గిఫ్ట్ తెచ్చారు, వ్యాలంటైన్స్ డే కదా. నిజంగానా? నిజంగానే అబద్ధంగా? కమ్మలు అయితే తెచ్చారు నా కోసం, బుట్ట కమ్మలు. ఇది చీటి చూపించు, చూడండి. ఇలాంటి మాటలు కూడా రావడం లేదు ఆనందంలో. నాకు గిఫ్ట్ అయితే ఇచ్చారు, నాకు వ్యాలంటైన్స్ డే అని. ఈరోజు ఇవైతే పెట్టుకొని చూపిస్తా. ఇవైతే ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేస్తుంటానండి నేను. ఇంకా అసలు తీయలేదు నేను చిన్నప్పుడు. ఇంకా ఇప్పుడైతే ఇవైతే తీసుకొచ్చారు. చూపించుమా, ఎన్ని పడినాయి? ఎంత పడినాయి డబ్బులు? 10 రూపాయలు ఒకటి, 20 రూపాయలు. చూడండి, 10 రూపాయలు ఒకటి, 20 రూపాయలు 2 అంట. ఇవేమి డమ్మీవేం కాదండి, ఒరిజినల్వే, బంగారువే. చూడండి, దీని మీద యాక్చువల్గా పేరు ఉంటుంది, లేదు. నిజంగా మా వారు గిఫ్ట్ ఇచ్చారంటే అసలు నమ్మలేకపోతున్నానండి. ఫస్ట్ టైం నాకు వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇచ్చారు. బిల్ అండి ఇది 14. చూడండి, నేను ఊరికి చెప్పడం లేదు. 14/2/2025 కనిపిస్తుందా? 26,000 అయితే పడ్డాయండి అక్షరాల. చూడండి, అక్షరాల 26,000 అయితే పడ్డాయి. 3,150 మిల్లీలు అయితే ఉన్నాయి. చూడండి, మొత్తం చూపిస్తానా.
3 గ్రాముల 150 మిల్లీలు అయితే ఉన్నాయి. నిజంగా బంగారమేనండి, గెల్టివ్ అయితే కాదు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇవి పెట్టుకొని అయితే చూపిస్తాను ఇప్పుడు ఎలా కనిపిస్తాయో అని. చూడండి మా వారు ఎలా గిఫ్ట్ ఇచ్చారు వ్యాలంటైన్స్ డేకి. సాయంత్రానికి ఇచ్చే వాళ్ళకి ఇచ్చేస్తాను, దుడ్లు ఇప్పించుకున్నా. చూసారా, ఇప్పుడు పెట్టుకొని సాయంకాలం కల్లా ఇప్పించేయాలంట. వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడ డబ్బులు ఇప్పించుకొస్తారంట. ఇలా చాలా జోక్ చేస్తూ ఉంటారు. ఇలా జోక్ చేస్తారనే వీడియోలోకి రారు, చాలా సరదాగా ఉంటారు. నిజంగా మామూలుగా చూసి అసలు మాట్లాడారేమో మా వారు అనుకుంటారు అందరూ. చాలా మాట్లాడతారు. ఎందుకు నేను ఫోర్స్ చేస్తుంటా ఒక వీడియోలో అన్న కనిపించండి అని. ఈరోజు అయితే నాకు గిఫ్ట్ అయితే తీసుకొచ్చారు. నేనైతే చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. ఇవైతే నేను ఎక్కడికో వెళ్దాము అని రెడీ అయ్యాను. ఇంత సడన్ సర్ప్రైజ్ ఇస్తారని అస్సలు అనుకోలేదు. గిఫ్ట్ అయితే ఇచ్చారు కానీ ప్రపోజ్ అయితే చేయలేదండి. చెప్పు, ఎందుకు ఇచ్చావు ఈ గిఫ్ట్? అడుగుతాడండి ఎప్పుడు. చెప్పు మా, ఏదేమో చెప్పు. అదే బుట్ట కమ్మలు కావాలని అడుగుతుంటాయి కదా, అందుకని తీసుకొని వచ్చినట్టు. చూడండి ఎలా ఉన్నాయి. గిఫ్ట్ ఇచ్చినట్లు ఉంటుంది కదా, అందుకోసమని నాకు గిఫ్ట్ అయితే ఇచ్చారు, స్మాల్ గిఫ్ట్ అయితే. నిజంగా మా ఆడవాళ్ళకని కాదు, నాకైతే మా వారు ఏది ఇచ్చినా అది పెద్ద విషయమేనండి. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను. ఫస్ట్ టైం మా వారు నాకు గిఫ్ట్, అది 2025లో బాబు పుట్టిన తర్వాత గిఫ్ట్ అనేది ఇచ్చారు. గిఫ్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇప్పుడు నేను చెవులకైతే వేసుకొని చూపిస్తా. మా వారు ఎప్పుడు అంటూ ఉంటారు, నీకు ఇవే బాగుంటాయి, నువ్వు ఇవే బాగా కనిపిస్తావు అని. ఒక్కటే నేను చిన్నప్పుడు ఇంకా ఇవే పెట్టుకున్నానండి. అయినా వేరే వేరే కమ్మలు ఉన్నాయనుకోండి, నాకు ముఖానికి ఇవే బాగా కనిపిస్తాయండి. అందుకోసం ఇవి తెచ్చారు. ఇప్పుడు చూస్తాను ఇవి బాగుంటాయా అని. కానీ ఎన్న కూడా నాకు ఇవే ఇష్టం, మా వారికి కూడా ఇవే ఇష్టం. ఇప్పుడైతే వేసుకొని చూపిస్తా ఎలా కనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి. అలానే మీ హస్బెండ్ కూడా మీకు ఏదైనా గిఫ్ట్ ఇచ్చిందే నాతో కూడా షేర్ చేసుకోండి. అలానే మా వారైతే ఈరోజు నిజంగా నా కోసం 26,000 పెట్టి బుట్ట కమ్మలు అయితే తెచ్చారు. ఇంకా పండగ. ఏమండి, మా వారు ఎట్లా నాకు వ్యాలంటైన్స్ డే చెప్పడం లేదు కాబట్టి నేనే చెప్తున్నాను. ఒక సమయానికి ఒక రోజు కూడా లేదు ఇంట్లోన. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అండి. ఇలానే ఇద్దరం హ్యాపీగా కలకాలం బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. మీరు కూడా అలానే కోరుకొని కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి. బాయ్ చెప్పు మా. ఇంకా మా వారు ఇదొక్క వీడియోనే కాదు, మళ్ళీ వీడియోలో తీసుకొస్తాను. నేను కమ్మలు వేసుకొని చూపిస్తాను ఎలా ఉన్నాయో. మీరు కూడా నాతో కూడా షేర్ చేసుకోండి. ఇప్పుడు పెట్టుకుంటాను, చూడండి ఎలా కనిపిస్తాయో అని. బుట్టలు అయితే పెట్టుకున్నాను, చూడండి ఎలా ఉన్నాయో. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చేసాయి. అస్సలు ఎక్స్పెక్టేషన్ చేయలేదు. చూడండి చాలా బాగున్నాయి. అప్పుడే ఒకసారి ఇలాంటివి తీసుకున్న బుట్టలు మా వారే కొనిచ్చారు. అవి కూడా అప్పుడు 4 గ్రామ్స్ ఏమో తీసుకున్నా. అప్పుడు జస్ట్ 15,000 పడ్డాయి 4 గ్రామ్స్. అవి కొంచెం అనివార్య కార్యాల వల్ల నేను అమ్మేయడం అయితే జరిగింది. ఇంకా అప్పుడు ఒక 6 years అయిపోయింది అమ్మేసి. అసలు మాకు తీసుకునే ఇంకా టైం అనేది దొరకలేదు అప్పటి. ఇంకా అదొక గిల్టీ ఫీలింగ్ మనసులో అయితే ఉండిపోయింది నాకు. బుట్టలు తీసుకోవాలి అని ఎప్పుడైనా ఒకసారి అనేదాన్ని. మొన్న రీసెంట్గా మా అమ్మాయికి కూడా ఒక జత బుట్ట కమ్మలు అయితే తెచ్చాను. స్మాల్ సైజ్ అండి, అవి 1.5 గ్రామ్ ఉన్నాయంతే. బుట్టలు కమ్మలు 2 సేరి 1.5 గ్రామ్ అయితే వచ్చాయి. నేను ఇక్కడ షాప్లో మంత్లీ 1,000 రూపీస్ అని కట్టుకుంటూ ఉండే. అది ఒక 6 months ఏమో కట్టాను. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను ఇంకా నెల ఎందుకు కట్టే కాదు అనేసరికి ఇంకా వెళ్ళేసి ఒక 6 months కట్టింది 6,000 అయితే వచ్చింది. ఇంకా నా దగ్గర కొంచెం ఎక్స్ట్రా మనీ వేసేసి మా అమ్మాయికి చిన్న బుట్ట కమ్మలు అయితే తెచ్చాను. ఇప్పుడైతే మా కూతురు చెవులో పెట్టుకుంది కమ్మలు, బుట్టలు అయితే పెట్టలేదు. ఆ అమ్మాయి ఇలా తిరిగితే అవి ఏమైనా పోతాయి అనేసరికి నేను అయితే పెట్టలేదు. అవి కూడా ఎప్పుడైనా చూపిస్తాను. అప్పటి ఇంకా నేనైతే బుట్ట కమ్మలు తీసుకోలే. మా వారితో అయితే చెప్తుంటే బుట్ట కమ్మలు ఎప్పుడైనా తీసుకోవాలి, అలానే ఇక్కడికి ఒక చైన్ లాగా వస్తుంది అది కూడా తీసుకోవాలి అని చెప్తుంటే, ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా మా వారు అది ఏమనుకున్నారో తెలీదు. నేను ఒక్కటి చెప్తాను ఎప్పుడు నా దగ్గర డైలీ వేర్ కమ్మలు గుండు డ్రాప్స్ ఉన్నాయి కదా, అవి వేసేసి తీసుకోవాలి అంటుంటే, కానీ వాళ్ళ మనసులో ఏమనుకున్నారో తెలీదు. వ్యాలంటైన్స్ డే కదా, ఈరోజు అలానే గిఫ్ట్ ఇచ్చినట్లు ఉంటుంది అని చెప్పేసరికి తీసుకొచ్చారు. ఎంత ఇవి 3 grams
150 మిల్లీ ఏమో ఉన్నాయి. 3 గ్రాముల 150 మిల్లీలు అయితే ఉన్నాయండి. బుట్టలు ఎలా ఉన్నాయి, నాకు ఎలా కనిపిస్తున్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ నచ్చాయండి. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చాయండి. అప్పుడు తీసుకోండివి చాలా పెద్దవండి, అంత లుక్ అనేది వస్తానలేదు. చెవులకి పెట్టుకున్నా కూడా చాలా పెద్దగా కనిపిస్తుండే. ఇవైతే నాకు కరెక్ట్గా మీడియంగా అయితే సరిపోయినాయి. నిజంగా అంటే చాలా బాగున్నాయండి. నా హ్యాపీనెస్కి ఇంకా అవధులు లేవని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి ఎలా ఉన్నాయో. డిజైన్ కూడా చాలా బాగున్నాయి. మనకి చూసే కంటే పెట్టుకోయిన తర్వాతే లుక్ అనేది వస్తుందండి. మనం ఊరికే చూసిన తర్వాత అవి అంతగా అనిపించదు. అయ్యో ఏం ఇవి ఇలా ఉన్నాయి అని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. నేను కూడా అంటే మా వారు కొనిచ్చారు కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. చూడగానే చాలా పెద్దవని అనుకున్నా. ఇవి కూడా పెట్టుకోయిన తర్వాత తెలిసింది అవి నిజంగా ఎంత బాగా కనిపిస్తున్నాయి. చూడండి, నాకు అసలు మాటలు కూడా రావడం లేదు. నిజంగా చాలా బాగున్నాయి. నా ఫీలింగ్ ఇలా ఎక్స్ప్రెస్ చేస్తానని అస్సలు అనుకోలేదండి. చాలా అంటే చాలా యూనిక్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నా చెవులకు కూడా చాలా నీట్గా కనిపిస్తున్నాయి. చూడండి బుట్ట కమ్మలు అయితే. వీడియో అలానే ఈ బుట్ట కమ్మలు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి. అలానే ఎస్పెషల్లీ నాకు ఎలా కనిపిస్తున్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాను. ఈ ఎగ్జైట్మెంట్ అసలు గుర్తుండిపోతుంది 2025లో. మా వారు ఫస్ట్ టైం నాకు గిఫ్ట్ ఇచ్చిండేది. ఇన్ని సంవత్సరంలో నాకు ఎప్పుడు వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అని ఏమి ఇవ్వలేదండి. ఈసారి అయితే బాబు పుట్టాడని ఏమి ఇచ్చారో తెలియదు, అలానే అనుకోవాలేమో. ఇంకా నిజంగా నేను మామూలు డ్రెస్సెస్ మీద కానీ శారీస్కి అంతగా కనిపిస్తాయో తెలీదు. డ్రెస్సెస్ మీదకైతే చాలా బాగా కనిపిస్తాయి. చూడండి ఎలా ఉన్నాయో, మీరే చెప్పాలి ఎలా ఉన్నాయో అని. వీడియో అయితే ఇక్కడైతే ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.